సో సరిపోతా శనివారం మూవీ ఎలా ఉంది అంటే ఒక వన్ టైం వాచ్ అని చెప్పచ్చు అంతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం మనకి స్టోరీ అర్థమవుతుంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి స్టోరీ అనేది కొంచెం స్లో అవుతుంది, క్లైమాక్స్లో కొంచెం ఎత్తుకుంటుంది అనమాట. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి సాంగ్స్ కూడా అంతకేం ఉండవు. సో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే రొమాంటిక్ మూవీ కూడా కాదు, కామెడీ కూడా అంతకేం ఉండదు అనమాట. సో మెయిన్ వచ్చేసి ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అయితే దీనిలో మనకి బీభత్సవాన్ని సృష్టిస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం తినేస్తారు, క్యారెక్టర్ మొత్తం తినేస్తారు అనమాట. అంత బాగుంటుంది అనమాట ఎస్జే సూర్య గారిది. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే మూవీ అనేది మనకి మన హీరోకి కోపం ఎక్కువ అనమాట. సో కోపం ఎక్కువైతే చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు గమనిస్తారు, అందరినీ కొట్టి వస్తూ ఉంటారు, రోజు ఎవరితో కూడా పెట్టుకోవడానికి గమనిస్తారు. సో గమనించినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం ఆలోచిస్తారంటే ఒక డేని ఫిక్స్ చేస్తారు. అంటే ఫిక్స్ చేయడం అంటే ఎలా అంటే చనిపోతారు. ఆ డేకి ఒక్కొక్క డే కొట్టేస్తూ ఉంటారు, ఈరోజు కొట్టకూడదు అని చెప్పేసి శనివారం వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు చనిపోతారు అనమాట. చనిపోయిన తర్వాత ఇంకా మన హీరో ఏం చేస్తారంటే ఆ డేట్ ఫిక్స్ అవుతాడు. సో ఫిక్స్ అయ్యి ఒక వీక్లో అంటే మండే నుంచి సాటర్డే వరకు ఏమైతే జరిగినాయో మొత్తం గుర్తుపెట్టుకుంటారు అనమాట. గుర్తుపెట్టుకుని వాడిని కొట్టాలా వద్దని ఆలోచిస్తాడు అనమాట. అయినా సరే అప్పటికి కొట్టాలి అనిపిస్తే మాత్రం వెళ్ళిపోయి కొట్టేస్తారు సాటర్డే రోజు. ఇది మూవీ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే హీరోయిన్కి కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు కానిస్టేబుల్గా సిఐ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వెయిట్ చేసి వెళ్ళిపోయడానికి సీఏ వస్తాడు అనమాట. వచ్చేసి ఆమె కళ్ళ ముందు ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు అన్యాయంగా. ఎందుకు అట్లా కొడుతున్నారు అది అని చెప్పేసి వేరే క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. అని అంతేనమ్మా వాళ్ళు శోకులపాలెం అనే ఒక గ్రామం ఉంది. సో ఆ గ్రామం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయిని గెలిపిస్తారనమాట. వాళ్ళ అమ్మాయికి ఎస్జే సూర్యకి కొన్ని గొడవలు ఉంటాయి, ల్యాండ్ దగ్గర ఇట్లా గొడవలు ఉంటాయి అనమాట. సో వాళ్ళు గెలిపించడం వల్ల ఇటు గెలిచేయడం అని చెప్పేసి ఆ ఊరు పొలం మీద ఇతనికి కోపం ఉంటుంది. దాంతో పాటుగా ఆ ఊరిలో అందరూ దొంగతనాలు చేశారు, ఎంతో పూర్వం ప్రీవియస్ దొంగతనాలు చేస్తూ ఉంటారు అనమాట. సో అదొక రీజన్తో మనకి వాళ్ళని ప్రతిదానికి కోపాన్ని వాళ్ళ మీద తీర్చుకుంటారు అనమాట. మన హీరోకి ఎట్లయితే కోపం వస్తే శనివారం కొడతాడు, అలాగే ఎస్జే సూర్య డైలీ కోపం వచ్చిందంటే ఆ ఊరికి వెళ్తాడు, ఎవరిని ప్రతిదాన్ని ఒకటి తీసుకొస్తాడు, కొడుతూనే ఉంటాడు అనమాట. అది కాన్సెప్ట్ అనమాట. సో హీరోయిన్కి నచ్చదనమాట ఇది, ఎట్లయినా వాళ్ళని కాపాడాలి అని అనుకుంటుంది. ఆ విషయాన్ని నాని చెప్తుంది. చెప్పినప్పుడు ఇంకా నాని ఎట్లా ఫైట్ చేశాడు మన విలన్తో, ఎట్లా ఏం జరిగింది ఏంటి అనేది ఈ స్టోరీలో మనం చూడొచ్చు అనమాట. సో మూవీ అయితే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. నాని మూవీస్ కొన్ని యావరేజ్ ఉంటాయి, ఒకటి రెండుసార్లు చూడొచ్చు, బట్ ఇది కూడా సేమ్ అంతే అనమాట, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. మూవీలో అంత హైలైట్ సీన్స్ అయితే ఏం లేవు. మ్యూజిక్ అయితే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి మ్యూజిక్ బాగుంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైపోయింది మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది అనేసి. మూవీ అయితే మాత్రం యావరేజ్ మూవీ. సో ఈ వీక్లో మూవీస్ కూడా ఏం లేవు అనుకుంటే మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు. అలాగే నాన్నగారి యాక్టింగ్ కోసం చూడడం, నాన్నగారి యాక్టింగ్ ఈ సినిమా అంత ఎక్కువ కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు రీక్యాచింగ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.